అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో. చూడంగానే చాలా ఇంట్రెస్టింగ్గా బాగున్నాయి కదా, ఎలిగెంట్గా కనిపించే ఈ శారీస్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి కాంచీవరం క్రేప్ సిల్క్ శారీస్, ప్యూర్ కాంచీవరం క్రేప్ సిల్క్ శారీస్ ఎక్స్క్లూజివ్గా ఉన్న ఈ శారీస్ ఒకసారి అయితే దగ్గర నుంచి చూడండి. మధ్యలో ఇట్లా రుద్రాక్ష మోడల్లో మనకి గోల్డ్లో కనిపిస్తుంది. డల్ ఫినిష్ ఆఫ్ సిల్వర్, తరోగా అసలు డీటెయిల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇంత బాగుంది కదా, సూపర్ సాఫ్ట్ టెక్స్చర్ తోటి చాలా బాగుంది. అండ్ ఇక్కడ పెద్దగా బ్రాడ్గా ఉన్న ఈ పర్టికులర్ బార్డర్లో వచ్చేసి మనకి ఈ చెట్లు, తర్వాత ఎలిఫెంట్, చిన్న చిన్న డీటెయిల్స్ అయినా చాలా బాగా కనిపిస్తుంది. బికాస్ అది గోల్డ్ పైన బాగా ఎలివేట్ అయింది. వేరాస్ ఈ శారీ పైన ఉన్నది మొత్తం కూడా లైట్ సిల్వర్ పైన ఎలివేట్ అయ్యి ఈ టూ జరీ వీవ్ ఉండడం వల్ల చాలా ఫ్యూజన్గా మంచిగా కనిపిస్తుంది. రాబోయే ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ మంచి అకేషన్స్కి ఊరికే పట్టు కాకుండా ఇట్లాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓన్లీ 5200లో ఉన్న ఈ ప్యూర్ క్రేప్ కాంజీవరం శారీ, రిచ్ పళ్ళు, బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది. అదేంటో నెక్స్ట్ శారీలో చూద్దాం. కలర్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ పింక్ అయిపోయింది కదా, రాణి పింక్. ఇప్పుడైతే గ్రీన్, డార్క్ గ్రీన్. ఇది కూడా శారీ ఫస్ట్ నేను హైట్ ప్రాపర్గా పట్టుకొని చూపిస్తున్నా ఇట్లా. ఓకే, పళ్ళు పార్ట్ బాగా రిచ్గా వచ్చింది, కింద బార్డర్ కూడా బాగా రిచ్గా వచ్చింది. సాఫ్ట్ టెక్స్చర్ ఆఫ్ బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ విత్ దిస్ బార్డర్. నెక్స్ట్ డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, పళ్ళు. మీ దగ్గర రిపీటెడ్ కలర్స్ ఉన్నా నష్టం లేదు, బికాస్ ఆల్మోస్ట్ అన్ని రిపీటెడ్ కలర్స్ వస్తాయి కదా, ఎన్ని కలర్స్ అన్ని న్యూగా రాలేవు కదా. కాకపోతే ఇట్లాంటి పర్టికులర్ ఇప్పుడు హ్యాపెనింగ్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ ఇట్లాంటి ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేసిన, ట్రెండీగా ఉండాలి, లేటెస్ట్ ప్యాటర్న్తో పోవాలన్నప్పుడు రిపీటెడ్ కలర్స్ మళ్ళీ తీసుకోవాల్సిందే. డార్క్ హనీ కలర్. నెక్స్ట్ చూస్తే మనం ఈ కలర్ ఆరెంజ్ కాకుండా కొంచెం హనీ కలర్ లాగా ఉంది. తర్వాత రిచ్ పళ్ళు, బ్లౌజ్. రెడ్. మీకు స్క్రీన్ పైన ఏ కలర్ మంచిగా కనిపిస్తుంది వీలైతే ఒక కమెంట్. ఓకే, బ్లౌజ్ లాస్ట్ వైన్ కలర్తో ఎండ్ చేద్దాం. హలో, బ్లౌజ్. సో శారీస్ ఎట్లా ఉన్నాయి, నచ్చినాయా, నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు శారీస్ పర్చేస్ చేసినాక మీకు వచ్చిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.